ఇదిగోండి. థ్యాంక్ యూ. ఎనీవే బిగ్ బాగుంది కానీ సరిగ్గా పెట్టుకోండి. ఏంటి షాప్ లో నాకు రావాల్సిన డబ్బు బాగొట్టావు, నా డబ్బులు నాకు ఇవ్వు. హలో, నేనెందుకు ఇవ్వాలి? ఇందాక ఫ్యాన్ వేస్తే ఏదో ఎగిరింది, ఇప్పుడు నీ పర్సు కూడా ఎగిరిపోతుంది. నేను జర్నలిస్ట్, పోలీసులు పిలుస్తాను. ముందు నా డబ్బులు నాకు ఇవ్వు, ఆ తర్వాత పోలీసులు చెప్తావు, నీ బాబు చెప్తావు, నీ ఇష్టం. ఇవ్వ. పిలువగానే వచ్చేసారండి. ఇది ఏపీనా? దీని దగ్గర చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి. మాస్టారు వచ్చేసా. వస్తే ఏం చేయమంటావు? నాతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడరని చెప్పా కదా, నువ్వెలా బాగుపడతావు? ఏం చేస్తావు ఏంటి? ఊరుకో నాన్న, ఊరుకో. ఏమైందమ్మా? బాబు ఎందుకు ఏడుస్తున్నాడు? ఏమైందో తెలీదయ్యా, పడుకోవడం లేదు. ఇటీవమ్మా, నేను పడుకోబెడతా. ఈ సిటీలో ఎవడు మాత్రం నిద్రపోతున్నాడమ్మా, అంతా కలుపునట్లే. ఏరా నిద్రపోతున్నది పట్నం, నిద్రలో నడిచినట్టు. నిద్రపోతున్నది పట్నం, నిద్రలో నడిచినట్టు. పడుకుంటున్నది నగరం, పశువులు నెమరేసినట్టు. నిద్రపోతున్నది పట్నం, నిద్రలో నడిచినట్టు. పడుకుంటున్నది నగరం, పశువులు నెమరేసినట్టు. నిద్రపోతున్నది పట్నం, నిద్రలో నడిచినట్టు. బిడ్డల ముడుచుకున్న డొక్కల్లో ఆకలికే మా ఓటంటూ పేగులు జేజేలు కొడుతున్నట్టు. బారుల్లో మత్తెక్కినోడు తాగే బీరు సీసాతో పుడితే పనిచేసే పసిబిడ్డ నెత్తిన అర్ధరాత్రి పొద్దుచ్చినట్టు. విలయాలు బాలిల్తైనా ఉంటుందా చాలిల్తైనా, పాపాత్ముడు కొరికిన గుండెల్లో పాలు నెత్తురు పారుతున్నట్టు. నిద్రపోతున్నది పట్నం, నిద్రలో నడిచినట్టు. నిద్రపోతున్నది పట్నం, నిద్రలో నడిచినట్టు. లైట్లు వేసి ఆఫీసులు తెరుచుకొని కలెక్టర్ల బంగ్లాలోనికి కలెక్షన్ల ఫైళ్లు వెళుతున్నట్టు. పదవిలో ఉన్నవాళ్ళు, పదవి రాకున్న వాళ్ళు ప్రజలను గొర్రెల్ని చేసి కూలీ మేక ఆడుకుంటున్నట్టు. ఎక్కడో జ్వాల చైతన్యం రెక్క విప్పి రెప్పేయనట్టు. మరుగుతున్న పిడికిళ్లలోకి తిరుగుబాటు చిమ్ముకొస్తున్నట్టు.
నిద్రపోతున్నది పట్నం నిద్రలో నడిచినట్టు నిద్రపోతున్నది పట్నం నిద్రలో నడిచినట్టు పడుకుంటున్నది నగరం పశువులు నెమరేసినట్టు నిద్రపోతున్నది పట్నం నిద్రలో నడిచినట్టు నిద్రపోతున్నది పట్నం నిద్రలో నడిచినట్టు నిద్రపోతున్నది పట్నం. సోనీ దందా ఎట్లుంది? ठीक है అన్నా రాధిక వచ్చిందా? రాలేదు. ఎవరు సేటుని పట్టిందంట కదా. भैया 5 कड़क चाय दे दो. మీరు ఉండండి చూద్దాం. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది మీ అడ్డా కాదు కదా. అన్ని అడ్డాలు మాయే. ముందు మీ పడేదో మీరు చూసుకోండి. మనం ఉన్నాక వాళ్ళనెవరు రమ్మంటారే? నీకు ఓకేనా? ఓకే. రా. ఎంత? నాకు 2000, 2 బీర్లు ఎక్స్ట్రా. ఈ అమ్మాయికి 5000. 5000? అమ్మాయి ఫ్రెష్. ఏం పేరు? పావని. పెట్టుడి పేరా పెట్టిన పేరా? పెట్టిన పేరే. మీకు కావాలా వద్దా చెప్పండి. నువ్వురా, కానీ మేమిద్దరం ఉంటాం. మేము ఏది చెప్తే అది చేయాలి. నువ్వు వెళ్ళు. ఇద్దరితో కుదరదు. కావాలంటే ఇంకొక అమ్మాయిని తీసుకెళ్ళండి. ఒక్కదాన్ని కూడా వదలకూడదు. మొత్తం అందరిని ఎక్కించండి లోపల. ఏంటండి ఇది? పశువులు లాకెళ్తున్నారు. చా, నేను వదిలేసాను అనుకున్నావా? 30 years అమ్మా ఇక్కడ. రే, జీప్ ఎక్కించండి రా. నేను జర్నలిస్ట్ అండి. మరి వాళ్ళు లాయరు, డాక్టర్, కలెక్టర్ అనుకున్నావా? అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? మర్యాదగా జీప్ ఎక్కమ్మా. ఇంకో కాదండి, నిజంగా నేను జర్నలిస్ట్ ని. కాదు, ఐడి కార్డు ఎక్కించండి రా. అయ్యో, యు మిస్టేక్. చెప్తే ఎవరండి? సార్, ఎరా ఇంత లేటు? చాలా దూరం పరిగెత్తించింది సార్. అంతే, అంతకంటే ఇంకేం లేదు. లేదు సార్, అబద్ధం చెప్తున్నాడు. నన్ను గోడ చాటుకు లాక్కెళ్ళాడు కక్కుర్తి మొహోడు. కాదు సార్, ఇదే అబద్ధం చెప్తుంది. నిజమేంటో 4 రోజుల తర్వాత బయటపడుతుంది. ఏ ఎయిడ్స్ వచ్చినప్పుడు. నీ భవిష్యత్తు బ్రహ్మాండంగా చెప్పిందిరా. జీపెక్కు. రండి. రండి రండి. రే, మొత్తం అందరినీ లోపల దోసేస్తాను. ఏమనుకుంటున్నారు? తోసే విషయం తర్వాత ఆలోచిద్దాం. ఒక్కబోస్తుంది ఫ్యానే మావా. ఫ్యానా? ఏసీ వద్దా? ఉంటే ఇయ్యి. ముందా కలెక్షన్ ది. ఇదేంటి నీ కలెక్షన్ ఎలా తగ్గిపోయింది? ఇవాళ వచ్చినాడు నీలాంటాడు. ఆరాటం ఎక్కువ, అనుభవం తక్కువ. అమ్మని అమ్మ, ఆడుతో నన్ను పోల్చావా? ఎలా? నెక్స్ట్. 30 years 30 years నుంచి డ్రెస్ మెయింటైన్ చేస్తున్నా. అందుకేనా ఈ చెమట కంపు? డబ్బులే సార్, మాటి మాటికి ఇదే డ్రెస్ అనుకోండి సార్. కౌంటర్లు ఎక్కువైపోతున్నాయి. నువ్వు నోరు మోయ్. నువ్వేంటే
ఒక 100 తగ్గించు మామా. నువ్వు కస్టమర్లు తగ్గిస్తే నేను డబ్బులు తగ్గిస్తా. ఎలా? తిండి లేక మేము ఒళ్ళు అమ్ముకుంటున్నాం. గవర్నమెంట్ జాబ్ చేస్తూ జీతాలు తీసుకుంటూ మా దగ్గర డబ్బులు దొబ్బుతున్నారు. మీకు మాకు తేడా ఏముంది? ఏంటే తేడాల గురించి మాట్లాడుతున్నావు? లాఠీతో పొడిచానంటే ఎన్ని లాఠీలు చూడలేదు. లెక్క పెట్టావా? లెక్క పెడుతున్నాం సార్. లెక్క పెట్టు.